ద్వైత సిద్ధాంతం గురించి మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే రండి, నేను దాని గురించి చెప్తాను. దీనిని మధ్వాచార్యుల వారు ప్రబోధించడం జరిగినది. ద్వైతం అంటే రెండు వేరు వేరు సత్యాలని ఇక్కడ భావన. ఈ రెండు వేరు వేరు సత్యాలు ఏంటిది అనగా ఆత్మ, పరమాత్మ. ఈయన దేవుడిని సృష్టికర్త, లయకారుడని తెలపడం జరిగినది. ఈయన మహావిష్ణువు యొక్క భక్తుడు కావున ఆ మహావిష్ణువే ఈ సృష్టికర్త అని ఈయన తెలపడం జరిగింది. ఈయన సిద్ధాంతంలో ప్రధానంగా చూసుకుంటే పంచ విభేదాలు ఇక్కడ మనకు కనపడతాయి. ఈ పంచ విభేదాలు ఏంటిదంటే, ఒకటి దేవుడు జీవులు, రెండు దేవుడు ప్రకృతి, మూడు ప్రకృతి ప్రకృతి, నాలుగు ప్రకృతి జీవులు, ఐదు జీవులు జీవులు. ఈయన ఇంకేం చెప్పాడు అని అంటే, మోక్ష మార్గాన్ని ఎలా పొందవచ్చునంటే భక్తి మార్గము మరియు ధర్మాచరణ ద్వారానే మోక్ష మార్గాన్ని పొందవచ్చని ఈయన వివరించాడు. ఇంకా ఈ యొక్క ప్రపంచము మాయ కాదు, ఇది దేవుని యొక్క సృష్టి అని ఈయన వివరించడం జరిగినది. ఇంకా చూసుకుంటే ఈయన ఏం చెప్పాడంటే, రాజు ప్రజలు ఏ విధంగా వేరు వేరు, ఆ దేవుడు జీవులు ప్రకృతి అనేది ఇవి దేనికదే ప్రత్యేకత, అన్ని ఒకటి కాదు అనేది ఈయన తెలపడం జరిగినది. ఈ మొత్తం ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది? దేనికదే ప్రత్యేకత అని చెప్పడము, అంతా ఒకటి కాదా అనేది, అది నిజం కాదనేది ఈ మధ్వాచార్యుల వారు తెలపడం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే తర్వాత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం. ఇది తర్వాత ఎపిసోడ్లో మనం చూసుకుందాం. సో అయితే ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి. జై హింద్.